వింటున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాం తెలుసా మీకు? ఎందుకంటే ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కనుక మనందరం ఇక్కడ కలుసుకున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా మూవింగ్ 21 తరఫున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఒక ఆర్గనైజేషన్ లో తరఫున మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఏంటి అంటే అది M21 అనే ఆర్గనైజేషన్. అసలు ఈ M21 అంటే ఏంటంటే చంద్రగారు ఏమైనా తెలుసా? M21 అంటే మూమెంట్ 21 అని అర్థం. సో మూమెంట్ 21 కోసం ఇదే కదా ఏమైనా మాట చెప్పగలరా? చెప్తాను. అందరికీ తెలియాలి కదా మూమెంట్ 21 అంటే ఏంటో. మనకు తెలిస్తే సరిపోదు. సో ప్రస్తుత కాలానికి మూమెంట్ 21 యొక్క అవసరత ఎంత ఉంది కాబట్టి మూమెంట్ 21 గురించి కొంత విషయాలు మీకు తెలుసుకుందాం. మూమెంట్ 21 ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుజనుల సామాజిక మార్పు, వారి ఆత్మగౌరవం కోసం ఈ 21వ శతాబ్దంలో వినూత్నమైన ఒక సామాజిక ఉద్యమం అత్యవసరం. ఆ అవసరాన్ని పసిగట్టి బహుజనుల మేధావుల మేధస్సు నుంచి పుట్టుకుంటూ వచ్చిందే ఈ 21వ శతాబ్దపు ఉద్యమం. దానినే మూమెంట్ 21 అంటాం, లేదంటే M21 అంటాం. ఇన్నాళ్ళు అమ్మఒడిలో భద్రంగా పెరిగిన పసిపాపలా ఉన్న ఈ ఉద్యమం తన చిన్ని అడుగులతో బాహ్య ప్రపంచంలోకి నడవడానికి మీ ముందుకు వచ్చింది. మీరందరం చెయ్యాలనిపించి నడక నేర్పించండి. అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేయండి. మన దక్షిణ భారతదేశంలో మన ఆదివాసీ గ్రామంలో మన అందరి కోసం మన పాడేరులో మన అందరి కోసం మన మధ్యకు వచ్చింది మన మూమెంట్ 21. వెల్కమ్ మూమెంట్ 21. 4 రాష్ట్రాల్లోని మూమెంట్ 21 యొక్క ఆధ్వర్యంలో జరుగుతుండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఈ ఆదివాసీ గ్రామం నుండి పాడేరులోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మూమెంట్ 21 యొక్క సంస్థకి ఆర్గనైజేషన్కి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఎవరో తెలియాలి కదా మీకు. ఇప్పుడు వరకు నిల్చొని మాట్లాడేస్తున్నాం. నా పేరు దివ్య. నేను M21 ఆర్గనైజేషన్ లో మెంబర్. నా పేరు చందు. నేను మూమెంట్ 21 ఆర్గనైజేషన్ లో మెంబర్. అసలు ఆదివాసీ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి తెలుసా? ఓకేనా? అందరం ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని మనం అందరం అనుకుంటాం. అసలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం? అంతేనా? ఒక గుర్తింపు ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి నుండి ఉన్న ప్రజాస్వామిక సంస్కృతి మన ఆదివాసుల్లో ఉంది. భారత రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన ఆదివాసుల జీవన విధానంలోనే ఇమిడి ఉంది. ఆదివాసీల యొక్క సంస్కృతి సమాజంలో సమానత్వాన్ని పెంపొందిస్తుంది. సమానత్వం అంటే ఏంటి అంటే ఒకరు చిన్న ఒకరు పెద్ద అంటే ఇప్పుడు పురుషులు ఆధిక్యతగా ఉండడం, స్త్రీలని అలా కాకుండా అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు మనందరూ మన సంస్కృతిలోనే అది ఉందన్నమాట. ఇంకే సంస్కృతిలోనే లేదు. ఇంతటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఆదివాసీలను ఒకవైపు పొగుడుతూ మరోవైపు అణచివేయడానికి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి మన భారతదేశంలో. అదేవిధంగా ప్రపంచంలో ఏదో ఒక చోట ఆదివాసుల పైన ఇప్పటికీ ఏదో రకంగా దాడులు అనేవి జరుగుతూనే ఉంది. ఉదాహరణ చూసుకుంటే మణిపూర్ సంఘటన. సో ఇటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఆదివాసులు అందరూ కూడాను ఐక్యతతో సంఘటితంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మేము M21 ఆర్గనైజేషన్ లో ఉన్నామండి. అయితే ఏ ప్రోగ్రామ్ అయినా మేము మొదలు పెట్టే ముందు దయచేసి అందరూ నిల్చొని ఒక చేతిలో ఒకరు పట్టుకోండి.
ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి అక్కడ నుంచి నిలబడి చర్చ. जिंदगी की गरिमा बढ़ाएंगे हम, जिंदगी को मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम। सभी हो सवाल हो सभी स्वतंत्र, सभी हो सवाल हो सभी स्वतंत्र, न्यायपूर्ण भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, न्यायपूर्ण भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, जिंदगी को मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम। नारी हो सवाल सबके लिए आस्थान, नारी हो सवाल सबके लिए मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम। शिक्षा हो समान हो स्वास्थ्य और साधन, शिक्षा हो समान हो स्वास्थ्य और साधन, भूखमरी से मुक्ति दिलाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, जिंदगी को मिशन बढ़ाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, बढ़ाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम। ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సచివ సంఘం నుంచి తన అమూల్యమైన సందేశాన్ని అందించాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అన్ని ఖండాల్లో ఉన్నారు. ఎక్కువ ఏవైతే సహజ వనరులు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎక్కడైతే అడవులు కానీ లేకపోతే పరిపుష్టమైన సహజ వనరులు ఎక్కడ ఉన్నాయి అంటే కేవలం ఆదివాసి ఎక్కడ జీవిస్తారో అక్కడ మాత్రమే ఉన్నాయి కొంతవరకే. ఎందుకంటే అక్కడ కూడా అంతరించిపోతున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఈ భూగోళంలో 80% జంతువులు కానీ పక్షులు కానీ లేకపోతే రకరకాల మొక్కలు కానీ చెట్లు కానీ వీటన్నిటిని 80% కాపాడుతుంది ఆదివాసీ ప్రాంతాల్లో. సో ఆదివాసీ సంస్కృతులు మనం వాడుతున్నాము. ఇక్కడైతే మనం ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నాం, ఏఎస్ఆర్ పాడేరు జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాకి భారతదేశంలోనే విశిష్టత ఉంది. ఎందుకంటే భారతదేశంలో చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా వరకు ఆదివాసీ జిల్లాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఆదివాసీ రాష్ట్రాలే అంటూ ఉన్నారు. జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఈశాన్య ప్రాంతంలో నార్త్ ఈస్ట్ అన్నాం, ఆ ప్రాంతాలన్నీ ఆదివాసీ రాష్ట్రాలు అన్నాం. కానీ అక్కడ ఒక్కొక్క జిల్లాలో చూస్తే ఒక్కొక్క ఆదివాసీ తెగ మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఏఎస్ఆర్ పాడేరు జిల్లాలో 19 ఆదివాసీ తెగలు కలిసి జీవిస్తారు. ఇది ఎక్కడ ఉండదు. బేసిక్ మీకు భారతదేశంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఇంతటి డైవర్సిటీ, ఇంత చక్కగా కలిసి ఉన్న పరిస్థితి ఎక్కడ కనబడదు. అలాంటి విశిష్టత కలిగిన ఈ జిల్లాలో మూవ్మెంట్ 21 21వ శతాబ్దము బహుజన ఉద్యమం ఏదైతే ఉందో మనం ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. ప్రపంచంలో 7,000 భాషలు ఉన్నాయి. ఈ 7,000 భాషలు 5,000 సంస్కృతులు. ఈ 7,000 భాషల్లో మెజారిటీగా భాషల్ని ఆదివాసీలు మాత్రమే యాక్చువల్గా మాట్లాడతారు. ఇక్కడ కూడా మనకు భాషలు ఉన్నాయి. మనకి ఇక్కడ కుపియా ఉంది, ఇక్కడ గదవి ఉంది, ఇక్కడ పెంగి ఉంది, ఇడాయి ఉంది, లేకపోతే ఇక్కడ యాక్చువల్గా పరిచి ఉంది. ఇలాంటి బోల్డ్ అనే భాషలు ఉన్నాయి మనకి ఇక్కడ. కానీ ఎంతమందిని ఆ భాష మాట్లాడుతున్నామో యాక్చువల్గా నాకైతే అనుమానం. కానీ ప్రపంచంలో దాదాపు 7,000 భాషలు ఆదివాసీలు యాక్చువల్గా మాట్లాడే పరిస్థితి ఉంది.
5,000 సంస్కృతులు, ఇంతటి గొప్ప మానవ జీవన తీరులోనే ఇంతటి గొప్ప వైవిధ్యాన్ని, ఇంతటి రిచ్నెస్ అంటాం. అలాంటి ఆదివాసీ సమాజం క్రమేణా మనం చూస్తున్న పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ జీవనాలన్నీ ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఇవన్నీ థ్రెటెండ్ కమ్యూనిటీస్ అన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఇట్లా వాళ్ళ ప్రాంతాల నుంచి, వాళ్ళ ఏరియాల నుంచి తరివేసి ప్రకృతికి తోసేసి, చిన్న అదే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అమెరికా యాక్చువల్గా చాలా గొప్ప పారిశ్రామికంగా లేకపోతే రకరకాలుగా చాలా గొప్ప ముందంజ వేసిన దేశంగా చూస్తాం. అమెరికా అంటే చాలా బ్రహ్మాండ అడ్వాన్స్ అంటాం యాక్చువల్గా. అటువంటి అమెరికా దేశంలో కొలంబస్ యాక్చువల్గా అక్కడ రాకముందు, అంటే దాదాపు 15వ శతాబ్దంలో కొలంబస్ వెళ్ళకముందు అక్కడ మొత్తం ఆదివాసీలు ఉండేవాళ్ళు. కెనడా నుంచి అమెరికా, అట్లాగే మెక్సికో ప్రాంతాలు, సౌత్ అమెరికా ప్రాంతాలు. ఈ కొలంబస్ వెళ్ళిన తర్వాత పోర్చుగీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ చేరి ఆ విశాలమైన అమెరికా దేశంలో దానిలో చక్కగా వాళ్ళకి ప్రశాంతంగా జీవనం గడుపుతున్న ఆదివాసీలందరినీ వాళ్ళ ప్రాంతాల నుంచి తరివేసి, అంత 51 రాష్ట్రాలు అమెరికాలో 51 రాష్ట్రాల నుంచి తరివేసి కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే మొత్తాన్ని కుక్కేశారు. అది ఆరిజోనా అనబడే ప్రాంతం. అక్కడ కుక్కేసి దీన్ని అమెరికాలో నివసిస్తున్న 412 ఆదివాసీ జాతులకి ఇదే రిజర్వేషన్ ప్రాంతం అన్నారు. ఒకసారి ఆలోచించండి. మొత్తం దేశం అమెరికా లాంటి పెద్ద దేశం, ఇండియా కంటే 5 రెట్లు పెద్దది అమెరికా. అలాగే ఆస్ట్రేలియా, అట్లాగే ఆఫ్రికా, లేకపోతే మిగతా ఉండే ఆసియా దేశాలన్నింటిలో ప్రతి చోట నుంచి ఆదివాసీల్ని వాళ్ళ ఉన్న ప్రాంతాల నుంచి బయటికి తరివేసి యాక్చువల్గా ఈరోజు థ్రెటెండ్ కమ్యూనిటీస్ వాళ్ళ జీవనం కానీ వాళ్ళ సంస్కృతిని కానీ లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని గమనించి 1982 డిసెంబర్ 23న ఐక్యరాజ్య సమితి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మరింతగా కుదేలైపోయిన ప్రపంచంలో ఆదివాసీల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలిసి వీళ్ళ కోసం వీళ్ళని కాపాడాలి. ఏం కాపాడాలి? వీళ్ళ సంపద వనరులు కాదు, సంస్కృతి మరియు మానవ హక్కులు కాపాడాలి. యాక్చువల్గా ఈ వనరులు ఉండాలి, సంస్కృతి ఉండాలి, వాళ్ళకున్న మానవ హక్కులు జీవించే హక్కులు కాపాడాలని చెప్పి మొట్టమొదటిగా 82లో మొదలుపెట్టింది. తర్వాత 1994లో ఈ ఆగస్టు 9వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినంగా అందరూ గడపాలని చెప్పి యాక్చువల్గా ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో అందరూ యాక్చువల్ అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితి కాబట్టి అన్ని దేశాలు యాక్చువల్గా పాల్గొన్నాయి. సో అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం ఏదైతే జరుపుకున్నట్లుగానే ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని దేశాల్లో ఈ ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినం జరపబడుతూ ఉంది. కానీ ఒక విషయం మిత్రులారా మేము ముందు చెప్పాలి. భారతదేశం వరకు వస్తే ఇప్పుడు భారతదేశంలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వాలు జరుగుతున్నాయా? ఆదివాసీ దినోత్సవం జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుందా? ఇందాక వచ్చినట్టు నేను చూసాను చుండ్రుపుట్లో ఇక్కడున్న జిల్లా అధికారులు, యంత్రాంగం అంతా జరుగుతుందా లేదా? ప్రభుత్వాలు జరుగుతున్నాయి ఆదివాసీ దినం, ఆదివాసీ కోసమని. ఇది మన ముందు నడుపుతున్న, మన కళ్ళ ముందు చేస్తున్న డ్యాన్స్, ఇది మన కళ్ళ ముందు చేస్తున్న దుర్మార్గం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 1994 నుంచి ఐక్యరాజ్య సమితిలో భారతదేశ ప్రతినిధి, అధికార ప్రతినిధి వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచ దేశాల్లో ఆదివాసులు ఉండొచ్చు కానీ భారతదేశంలో ఆదివాసులు అనేవాళ్ళు లేరు అని చెప్పాడు. 1994 నుంచి ఈ రోజు వరకు భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే భారతదేశంలో ప్రత్యేకంగా ఆదివాసీలు అనేవాళ్ళు లేరు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆదివాసీలే, కాబట్టి ప్రత్యేక ఆదివాసీలు లేరు అని అక్కడేమో ఐక్యరాజ్య సమితిలో అధికారికంగా చెప్తున్నాయి. ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా మన ముందు డ్యాన్సులు వేస్తూ కూర్చున్నారు. ఆదివాసీ ప్రజలు ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితిలో యాక్చువల్గా అర్జీలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు.
కొన్నిసార్లు అర్జున్లో మేము కూడా యాక్చువల్ సంతకాలు పెట్టాం. ఖచ్చితంగా భారతదేశంలో ఆఫ్రికా తర్వాత ఎక్కువ ఆదివాసీ జాతులు ఉన్న దేశం భారతదేశమే ప్రపంచంలో. కానీ ఐక్యరాజ్య సమితి ఆదివాసీ వాళ్ళ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మన పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది, నేపాల్ ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, భారతదేశం ఉండదు. ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఈ విషయం మనకు తెలియదు, లేకపోతే ఈ విషయం అర్థం చేసుకోలేరు అనే పరిస్థితి పెట్టి మన కళ్ళ ముందు అలా ఎన్ని సంవత్సరాలు 1994, ఈరోజు 2023 ఇలా నాటకం ఆడుతూనే ఉన్న పరిస్థితి. దీనివల్ల నష్టం ఏంటని మీరు అడగచ్చు. ఐక్యరాజ్య సమితి ఏదైతే ఆదివాసీల సంరక్షణ కోసం వాళ్ళ ప్రాంతాలు, భూములు, సంస్కృతులు, వాళ్ళ జీవన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం 1995 నుంచి 2005 వరకు ఆదివాసీ సంక్షేమ దశకం యాక్చువల్గా 10 సంవత్సరాలు. దానివల్ల ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చే యునైటెడ్ నేషన్స్ బెనిఫిట్స్ అన్ని ఇండియా వద్దంది, తీసుకోలే. ఎందుకంటే మన ఆదివాసీలు లేదంటారండి. అలాగే 2005 నుంచి 2015 వరకు 2వ దశకం, అది కూడా నాకు అక్కర్లేదన్నారు. అంటే ఇక్కడ ఆదివాసీలకి రావాల్సిన రక్షణలు కానీ ఆదివాసీలకు రావాల్సిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ ఏమో ఇస్తానంటే భారతదేశ ప్రభుత్వాలు మా దగ్గర ఆదివాసీలు లేరు అని చెప్తున్నాయి. దీన్ని నిలదీసిన వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా. ఇది మనం నిలదీయగలగాలి యాక్చువల్. ఆదివాసులు ఈ దేశంలో ఉన్నారా లేదా? మనం ఉన్నావా లేవా? జీవించే ఉన్నావా లేవా? మరి లేరని చెప్పి ఎలా చెప్తారు ప్రభుత్వం? లేరని చెప్పి 94 నుంచి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఇది పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆదివాసీలు అంటే ఏముంటే ఎలా చెప్తున్నారు ప్రపంచం అంతట్లో? ఆదివాసీలు అంటే ఆది అంటే మొదటి నుంచి, వాసులు అంటే ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఈ ప్రాంతాల్లో ముందు నుంచి ఉన్నవాళ్ళు. అంటే ముందు నుంచి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అబారిజిన్స్ అంటారు, లేదా ఆటోక్టాన్ అంటారు, లేదా కెనడా వెళ్తే మీకు ఫస్ట్ సిటిజన్స్ అనమంటారు. కెనడాలో ఆదివాసీలు మీరు ట్రైబ్స్ అంటే ఊరుకోరు, ఏమనాలి? ఫస్ట్ సిటిజన్, ప్రథమ పౌరులు ఏమనాలి. అమెరికాలో ఫస్ట్ నేషన్స్ అనాలి. అమెరికాలో ట్రైబ్స్ ఏమనాలి? ఫస్ట్ నేషన్స్, మొట్టమొదటి జాతీయత మాదే అని చెప్పే పరిస్థితి. కానీ భారతదేశంలో మాత్రం గుర్తింపు లేని భయంకరమైన జీవితం ఒకటి. పోనీ ఆ స్థాయి, ఆ గుర్తింపు ఇవ్వకపోయినా మన జీవన స్థాయి ఏమైనా మంచి ప్రమాణాలతో ఉందా? భారతదేశంలో మానవ అభివృద్ధి సూచికలు అంటారు. మానవ అభివృద్ధి సూచికలు మనకుండే సరైన తిండి తినడం, తాగడానికి అనువైన నీళ్లు తాగగలగటం. ఎందుకంటే 63% జబ్బులు కలుషిత నీరు తాగడం వల్ల వస్తాయి. కానీ మనకు తెలిసి ఇక్కడ నీళ్ళు ఎట్లా ఉన్న పరిస్థితి, మన దగ్గర నీళ్ళన్నీ కింద తీసుకెళ్ళిపోతారు, డ్యాములు కడతారు యాక్చువల్గా. అట్లాగే ఆరోగ్యం సంగతి ఎంత గౌరవం, విద్య, లేదా అన్ని ప్రమాణాలు బేసిక్గా అన్నిట్లో దిగువ స్థాయిని ఈ రోజుకి చూపిస్తున్న పరిస్థితి భారతదేశం. కానీ వీళ్ళు మొదట ఉన్న వాళ్ళనే గౌరవం అయితే ఇవ్వట్లే యాక్చువల్గా. ఒక విషయం, ఆదివాసీయత అంటాం యాక్చువల్గా. ఆదివాసీయత, ఈ ఆదివాసీయత అనేది ఈరోజు మీరెవరైతే మనకు శత్రువులుగా ఉన్న భావజాలం ఉందో, మీరు ఈ దేశంలో మొదట ఉన్నవాళ్ళు కాదని మేము ఒప్పుకో అంటారు. దాన్నే ప్రాబ్లం పెడుతున్నారు యాక్చువల్గా. కానీ మిత్రులారా, మన ఆదివాసీయత కేవలం మొట్టమొదటి ఈ ఊర్లో ఉన్నాం కాబట్టి మేమనే దాని మీద కాదు యాక్చువల్గా. మరొక 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆదివాసీయత అది నిలబెట్టాలంటే ఆదివాసీయత యాక్చువల్గా మనం ఏదైతే ఉన్నదో ఆ సంస్కృతి చెప్పాలంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం ఏ పర్యావరణంలో జీవిస్తామో ఆ పర్యావరణంలో మనం భాగంగా ఉంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఈకోస్పియర్ ప్రజలు అంటారు. ఈకోస్పియర్ పీపుల్ అంటే ఈ ప్రజలు ఏ ప్రాంతాల్లో ఏ పర్యావరణం ఉంటారో ఆ పర్యావరణం నుంచి వాళ్ళకి కావాల్సింది తీసుకుని ఆ పర్యావరణం రక్షిస్తారు, ఆ పర్యావరణాన్ని రక్షిస్తారు. కానీ ఆదివాసీయేతరులు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఏది దొరికితే అది మొత్తం లాగి దాన్ని మొత్తం హరించేసి ఇక్కడ ఖాళీ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేసి వేరే ప్రాంతం వెళ్తారు. దాన్ని బయోస్పియర్ అంటారు. దే ఆర్ బయోస్పియర్ పీపుల్. ఆదివాసీలు ఈకోస్పియర్ పీపుల్. మనకున్న ఈ గొప్ప నాగరిక లక్షణం మిగతా వాళ్ళకి లేదు. ఇది ఆదివాసీ యాక్చువల్గా. మనకి ఎకలాజికల్ ఎథ్నిసిటీ అంటారు, అది ఉంది మనకి యాక్చువల్గా ఆదివాసీ.
రెండవది, మిగతా ప్రజలకి వాళ్ళకి మతం ఎంత ఇంపార్టెంటో ఆదివాసీలకి సంస్కృతి అంత ఇంపార్టెంట్. వాళ్ళకి పలానా మతం అంట. కానీ ఆదివాసీలకి మనకున్న దేవతలు, మనకున్న వీటితో పాటు మన సంస్కృతి మతం కన్నా ఎక్కువగా ఆరాధిస్తాం. బేసిక్గా మన సంస్కృతి ఏమిటి? మన సంస్కృతి ఈరోజు ప్రపంచంలో అత్యంత నాగరిక దేశాలు కోరుకునే సంస్కృతి మనలో ఉందని చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటా సంస్కృతి? స్త్రీ పురుష సమానత్వం, ఆడవాళ్ళు మగాళ్ళు ఒకేగా ఉండే పరిస్థితి. అలాగే సమిష్టి ఆస్తి, కమ్యూనల్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్స్ అంటాం. ఏదైతే వనరులు ఉన్నాయో ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. పట్టాలు వచ్చి నీ పట్టా నీ పేరు మీద పెట్టా ఇట్లా వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఒకప్పుడు సమిష్టి వనరులు, ఇదిగో ఈ కొండలో ఈ ఊరు వాళ్ళకి ఫలానా ఈ కొండ పేరు పెట్టి ఈ కొండలో ఇంతవరకు ఈ గ్రామం వాళ్ళది, ఈ గ్రంథం ఈ వీళ్ళ వాళ్ళది, అట్లా బౌండరీస్ ఉంటాయి మనకి. యాక్చువల్ ఇవన్నీ ఈ గ్రామం వాళ్ళందరూ యాక్చువల్గా అనుభవించవచ్చు సమిష్టి ఆస్తులు. అట్లాగే సమిష్టి జీవన విధానం, మన జీవన విధానంలో ఏదున్నా కానీ నలుగురు కలిసి చేసుకునే పరిస్థితే. ఏదో ఒక్కడే భరతనాట్యం లేకపోతే మృదంగ సంగీతం వాళ్ళు ఒక్కడే వేయరు. మనం డ్యాన్స్ వేస్తే కలిసి వేస్తాం, అందరితో పాటు అందరితో సమిష్టిగా కలిసి వేస్తాం. ఏదైనా గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉంది, సహజీవనం ఉండే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఏదైతే సమానత్వము, సహోదరత్వము, సమభావము, అట్లాగే స్వేచ్ఛ, అలాగే పర్యావరణం మీద పరిరక్షణ, ముఖ్యంగా ఈ 5 ఏవైతే ప్రజాస్వామ్య లక్షణాలో ఆ లక్షణాలన్నీ ఆదివాసీల్లో ఉన్నాయి. వీటి కొత్తగా ఎవరు నేర్పించినక్కర్లా. జవహర్లాల్ నెహ్రూ యాక్చువల్గా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ బ్రహ్మాండంగా భారతదేశానికి ప్రజాస్వామ్యం తెచ్చాము, ఈ ప్రజాస్వామ్యం అందరికీ పంచుతాము, ఈ దేశంలో ఆదివాసీలకు ఇస్తాము, అది ఇస్తామంటే మన నాయకులు జైపాల్ సింగ్ గుండా, మీరు తెలుసుకోవాలి యాక్చువల్గా, జైపాల్ సింగ్ గుండా అని ఆయన లేచి, మిస్టర్ నెహ్రూ, ఆదివాసీలకు నువ్వు ప్రజాస్వామ్యం నేర్పించలేవు అంటాడు. యూ కెనాట్ టీచ్ డెమోక్రసీ టు ఆదివాసీస్. ఆదివాసీలకు నువ్వు ప్రజాస్వామ్యం నేర్పించలేవు, రాదర్ యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అంటాడు. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలంటాడు. 2000 సంవత్సరాలకు ముందు మీరందరూ బయట నుంచి ఆరులాగా బయటకు వచ్చి మా మీద దాడి చేయక ముందు మేము ప్రజాస్వామ్యంతో జీవించాం, ఇప్పుడు జీవిస్తూ ఉంటాం. కానీ మా జీవనానికి గొడ్డలు పెట్టు మీ సంస్కృతిలో అంటాడు. అంత స్పష్టంగా చెప్తాడు. అటువంటి సంస్కృతి, అటువంటి ప్రజాస్వామ్య లక్షణాలు, అలాగే ప్రకృతితో మమేకమై జీవించే, మీరు చూడండి మన భూముల్లో ఈ రోజైతే యాక్చువల్గా బయట నుంచి నేర్చుకొని ఒకే ఎకరంలో 100 బస్తాలు లాగాలి, ఒకే ఎకరంలో లేదా పెద్ద తీసుకురావాలి, అలాంటి భావన అందరూ ఉండదు. మనకి ఏది కావాలో అంతవరకే తీసుకుంటాం, ఆ సీజన్ వరకే తీసుకునే, అది పర్యావరణ సమతుల్యం యాక్చువల్ చేయగలం. సో ఆదివాసీయత అంటే 3 ప్రధానమైన లక్షణాలు. ఒకటి, ఆ ప్రాంతంలో మొదటి నుంచి ఉండటం. 2, ఆ ప్రాంతం ఆ సంస్కృతిలో ప్రజాస్వామ్య లక్షణాలు ఉంటాం. 3వది, ఆదివాసీలు ఆ పర్యావరణం ఏదైతే ఉంటుందో వాటితో మమేకమై జీవించడం. ఈ 3 మనకి ప్రధానమైన ఆదివాసీయత, ది ఇండిజినిటీ అంటే యాక్చువల్గా ఈ 3 మనకి ఈరోజు జీవించి ఉన్నాయి. ఎలా జీవించి ఉన్నాయి? మన మీద యాక్చువల్గా వీటిని పోగొట్టాలని అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మత మార్పిళ్ళు, లేకపోతే అనేకమైన రకరకాల లక్షణాలు మనకున్న ఓలి తీసిపారేసి కట్టాలు తెచ్చుకున్నాం. మనకుండే మిగతా రకరకాలైన ప్రజాస్వామ్య సంస్కృతిని వదిలేసి బ్రాహ్మణీయ సంస్కృతి తెచ్చుకున్నాం. ఇన్ని మన మీద దాడి చేస్తున్నా. చాలామంది చెప్తారు పాడేరులో మీకు కింద ఎక్కడా లేని అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయని చెప్తారు. ఇక్కడ లేని గుడి లేదు, లేని చర్చి లేదు, అవునా? అన్ని రకాలైన ఇక్కడే ఉన్నాయి. బేసిక్గా ఇన్ని ఉన్నా, ఇన్ని ప్రభావాలు మనం పడుతున్నా, మన జీవనాల్లో ఇంకా ఆ ప్రజాస్వామ్య మూలాలని, ఆ పర్యావరణ సమతుల్యం తీసుకునే ఆ అవగాహనని, వాటిని మనం కాపాడుతూ వచ్చామంటే మనల్ని నిజంగా మనమే తీర్చుకోవాలి. ఎందుకని మనం మన సంస్కృతి ఫైట్ చేస్తూ నడుపుతున్నాం. దీన్ని మనం ముందు తరాలకు ఇవ్వాలి. దీన్ని భారతదేశం మొత్తానికి మనం ఇవ్వాలి. సగర్వంగా ఇవ్వగలగాలి. యాక్చువల్ మనం ఈ దేశానికి, ప్రపంచానికి మనం ఇవ్వగలిగింది ఇదే. ప్రపంచంలో ఆదివాసులు ప్రపంచ సంస్కృతులకు కానీ, ప్రపంచంలో రకరకాలైన బాగా నాగరికమైన దేశాలు అనుకున్నారు కదా, వాళ్ళందరికీ నేర్పించేది మనం నేర్పిస్తాం. ఇవే మానవీయ లక్షణాలు, ఇవే మానవీయ సంస్కృతి. ఇది లేకపోతే మనుషులు కాదు. ఆ మానవీయత మనం రక్షిస్తూ వచ్చాం, దాన్ని పరిగణించుకుని ఉండాలి.
ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకొస్తుంది. గత సంవత్సరం ఆదివాసీ స్త్రీలు ఆదివాసీ సంస్కృతిని కాపాడటంలో పాత్రలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఆదివాసీ యువత ఆదివాసీ సంస్కృతులని వాళ్ళని పరిరక్షించడంలో, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడంలో యాక్చువల్గా వాళ్ళ పాత్ర ఏమిటి అనేది ఇచ్చారు యాక్చువల్. సో ఈరోజు యువత ఎలా ఉందో మనకు తెలుసు. ఈరోజు మన సంస్కృతి దూరంగా ఉన్నారు యువకులు. వాళ్ళు యాక్చువల్గా ఇటు మన సంస్కృతి వదిలిపెట్టి వేరే సంస్కృతి వెళ్తున్న పరిస్థితి, ఇటు పక్కనేమో ఏవైతే సాంకేతికంగా వచ్చిన టీవీలు, సెల్ ఫోన్లు, మిగతా వాటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి. వాళ్ళు యాక్చువల్గా మన ముందు తరాలు ఏవైతే ఈ లక్షణాలు ఇచ్చారో వాటిని కాపాడాలి, వాటిని ముందు తరాలకు అందించగలగాలి. ఇది ఇచ్చే ఈ తరుణంలో ఆదివాసీ యువకులు మనకు అంబాసిడర్స్ అంటాం. మన సంస్కృతికి, మన సమాజాలకి వీళ్ళే మనకి యాక్చువల్గా ఈరోజు ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు. వీళ్ళు మన దగ్గర ఉన్న వనరుల్ని సక్రమంగా ఉపయోగించడంలో, మన భూములు, మన నీళ్లు, మనకుండే సంపద కాపాడటంలో యాక్చువల్గా ముందుండగలగాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉందో, మన దగ్గర నుంచి డ్యూటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని తీసేయించలేరా? ఏదైతే ఆర్గానిక్ ఫుడ్ అని బయట అమ్ముతున్నారు, మన దగ్గర తీసుకెళ్ళినవే, మన దగ్గర ఉన్న చోళ్ళు, గొర్రెలు, సామలు, అరికలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారు ఆర్గానిక్ ఫుడ్ అని. మనం చేసుకోలేము దాన్ని. ఇక్కడున్న మనకున్న బ్రహ్మాండమైన ఫుడ్ ఇప్పుడే ఏంటంటే నేను డాక్టర్ గారు తిరిగి వచ్చాను యాక్చువల్గా. వాటిని మనం యాక్చువల్గా దాన్ని చేసుకోలేమా? చేయగలుగుతాం ఖచ్చితంగా. అలాగే ఈరోజు మనకున్న ప్రజాస్వామ్య ఏదైతే హక్కులు ఉన్నాయో హరించిపోయే స్థితి ఉన్నది. మీకు ఒక చిన్న విషయాన్ని ముందుకు వెళ్తా. మణిపూర్ విషయం చూసాం. మణిపూర్ విషయం ఒక్క నిమిషం యాక్చువల్గా మాట్లాడతాను. మణిపూర్ విషయం తగలబడుతుంది యాక్చువల్గా అనుకున్నాం. ఇది కొత్త కాదు. 2004లో 1996లో మణిపూర్ ఎంత భయంకరంగా యాక్చువల్గా సమాజాన్ని దోపిడీ చేశారో, దుర్మార్గం చేశారంటే, భారతదేశ ప్రభుత్వాలు ఆర్మీని పంపించి ఎన్ని దుర్మార్గాలు చేశారంటే మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. 94లో కానీ 2004లో కానీ మణిపూర్లో స్త్రీలు వాళ్ళ మీద జరుగుతున్న మానభంగాలు, దురాచారాలు భరించలేక వందల మంది స్త్రీలు నగ్నంగా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఒక బ్యానర్ పెట్టుకున్నారు, ఇండియన్ ఆర్మీ రేపస్, భారతదేశ ఆర్మీ మమ్మల్ని రేప్ చేయండి అని చెప్పి భయంకరంగా వచ్చి యాక్చువల్గా తిరగబడ్డారు. ఈరోజు అదే ఆ రోజు ఎంత ఆర్మీ ఉందో దానికి 3 ఆర్మీ ఈరోజు మణిపూర్ మండుతుంటే ప్రభుత్వాలు అన్నీ చూస్తా కూర్చున్న పరిస్థితి. అది జరుగుతున్నప్పుడే మీకు 2 వారాల క్రితమే నూతన అటవీ చట్టాన్ని మార్చారు. మీరు ఎంతమంది తెలుసుకోలేదో అటవీ చట్టాన్ని మార్పు జరిగింది. ఏంటంటే అటవీ చట్టంలో మార్పు, సరిహద్దు భారతదేశ సరిహద్దుకి 100 కిలోమీటర్ల లోపల ఆర్మీ కానీ మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఆదివాసీలు కానీ అటవీ కానీ ఆ రూల్స్ ఏవి పనికిరావు అన్నారు. ఇది జరిగితే ప్రాబ్లం మణిపూర్ ఒక్కరికి కాదు, మొత్తం నార్త్ ఈస్ట్ తగలబడుతుంది. రేపు ఇది జరగబోతా ఉంది. షెడ్యూల్ 5, 6 మనకున్న షెడ్యూల్ 5 ఇవి నెమ్మదిగా తీసివేయబడే దుర్మార్గ పరిస్థితి యాక్చువల్గా పొంచి ఉన్నది, ఎంతో తొందరలో లేదు. కాబట్టి అప్రమత్తంగా మనం వాటిని కాపాడుకోవాలి. కాబట్టి మిత్రులారా, మూమెంట్ 21 ఆదివాసీ ఏదైతే సంస్కృతి కూడా నాగరికత అంటాం మనం. ఎందుకంటే మన సంస్కృతులు బేసిక్గా ఏవైతే అంటున్నామో ఈ ఒకప్పుడు భారతదేశపు 5000 సంవత్సరాల క్రితం ఏదైతే సింధు నాగరికత అంటారో ఆ సింధు నాగరికతలో ఉన్న జనజీవన విధానం మనలో ఇంకా ఉంది. ఆ సింధు నాగరికతలో లోహ పరిశ్రమ మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈ 5000 సంవత్సరాల నాగరికతని మనం కాపాడుకోవాలి. మూమెంట్ 21 ఆ ఆదివాసీతని యాక్చువల్గా కాపాడాలి. ఈ ప్రజాస్వామ్య విలువల్ని దేశం మొత్తం అందరూ ప్రజలకు అందించాలని చెప్పి రాజ్యాంగపరమైన ఉద్యమం చేస్తూ ఉంది. రాజ్యాంగ లక్ష్యాల్ని మనం యాక్చువల్గా నెలకొల్పాలి. రాజ్యాంగ లక్ష్యంలో ఏవైతే ఉన్నాయో విలువలు, స్వేచ్ఛ, సమానత్వము, సోదరత్వము, సమన్యాయము, పర్యావరణ పరితుల్యం, ఈ 5 మన ఆదివాసీ సంస్కృతిలో 5000 సంవత్సరాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆదివాసీ దినోత్సవం అనేది మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ దినాన్ని యాక్చువల్గా మనం మన సంస్కృతి నాగరికత యాక్చువల్గా ఏదైతే ఉందో దాన్ని మరింత పరిపుష్టం చేస్తూ మనం సంబరాలు చేసుకోవాలి. మా సంస్కృతిది, అందుకే మనం పాటలు, డ్యాన్స్లు మిగతాని పెట్టుకున్నాం. మనం గర్విస్తాం. లెట్ us బీ ప్రౌడ్. మనం గర్విద్దాం. భారతదేశాన్ని ఆదివాసీత అటువంటి విలువల వైపు నడిపిద్దాం. ఫర్ డిగ్నిటీ. ఆదివాసీ దినోత్సవం రోజున అద్భుతమైనటువంటి కీ నోట్ని మూమెంట్ 21 ఆర్గనైజేషన్ ద్వారా
మా ఆదివాసీ గ్రామ ప్రజలకు అందించిన మీకు మా ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేస్తున్నాం. మరి మనం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కీనోట్ కార్యక్రమం అయిపోయింది. ఇంకా మనకు ఉన్నటువంటి డ్రామా, ఫోక్ సాంగ్స్, డ్యాన్స్, సో వగేరా వగేరా కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ చూసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాడేరు పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారండి. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి ఇన్వైట్ చేయండి. గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మూమెంట్ 21 తరపున ధన్యవాదాలు. డ్యాన్స్ చూసాం. ఏ విషయంలో కూడా మన ఆదివాసీ పిల్లలు ఏ రంగంలో కూడాను ఎట్టి పరిస్థితుల్లో వెనుకం చేయడానికి ఒక చిన్న నిదర్శనం ఇది. కేవలము చదువులోనే కాదు, ఆటల్లో కానీ, పాటల్లో కానీ, గేమ్స్లో కానీ ప్రతి విషయంలో కూడాను
మా పాదం ముందుండదనేదే మా యొక్క ఉద్దేశం. మరి ఇప్పుడు మన ముందు ఒక ఫోక్ సాంగ్తో పెర్ఫార్మెన్స్ చేయడానికి మన గ్రామంలోని జనరల్గా ప్రతి సందర్భంలో కూడాను ఆ సందర్భానికి అనుగుణంగా సాంగ్స్ అనేవి మన పెద్దలు, మన పూర్వీకులు పాటల ద్వారా ఆ కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. అది మన సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మన ముందు సేరివేలు గ్రామం కిన్నగి పంచాయతీ నుంచి ఫోక్ సాంగ్ని ఆలపించడానికి గ్రామస్తులైనటువంటి గుజ్జలి రామలక్ష్మి గారు, బూర్జ సింహాచలం గారు, అలాగే పాంగి విజయలక్ష్మి గారు, దాసరి సరస్వతి గారు, శెట్టి శాంతకుమారి గారు వచ్చి మన యొక్క కల్చర్ యొక్క సాంగ్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. రెండు గుమ్మాలు చందమామ రెండు గుమ్మాలు చందమామ గుణమైన పురుషుడిని ఇద్దరమ్మాలు చందమామ గుణమైన పురుషుడిని ఇద్దరమ్మాలు చందమామ ఇద్దరిని ఇల్లిచ్చి పంచాబడు రాజా చందమామ ఇద్దరికి ఇల్లిచ్చి పంచాబడు రాజా చందమామ పంచాలు రాజుకి స్వామి ముట్టి చందమామ పంచాలు రాజుకి స్వామి ముట్టి చందమామ పాము ముట్టి రాని గడపకెళ్ళేను చందమామ పాము ముట్టి రాని గడపకెళ్ళేను చందమామ గప్పు గప్పున వెళ్ళి గుమ్మన నిలసు చందమామ గప్పు గప్పున వెళ్ళి గడమను చేను చందమామ గుప్పు గప్పున వెళ్ళి గుమ్మములో నిలసు చందమామ గుప్పు గప్పున వెళ్ళి గుమ్మములో చేను చందమామ మామాడ కుల వంటి మామ కూతురా చందమామ మామాడ కుల వంటి మామ కూతురా చందమామ మణుమలపై దండాము తలుపు తీయవమ్మ చందమామ మణుమలపై దండాము తలుపు తీయవమ్మ చందమామ మూలే రేపు వంటి మగవాడవైతే చందమామ మూలే రేపు వంటి మగవాడవైతే చందమామ ముఖము చూడకుండా మళ్ళీ పూరాజా చందమామ ముఖము చూడకుండా మళ్ళీ పూరాజా చందమామ ఎరిటి కూతులు వంటి అస్తా కూతురా చందమామ ఎరిటి కూతులు వంటి అస్తా కూతురా చందమామ అస్తలపై దండాము తలుపు తీయవమ్మ చందమామ అస్తలపై దండాలు తలుపు తీయవమ్మ చందమామ పూలేరే వంటి మగవాడవైవే చందమామ పూలేరే వంటి మగవాడవైవే. అంతర్జాతీయ దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి? ఈ దినాన్ని ఎవరు నిర్ణయించారు? మళ్ళీ చదవన క్వశ్చన్. మరొకసారి చదవండి. ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి? ఈ దినాన్ని ఎవరు నిర్ణయించారు? ఎవరైనా చెప్పొచ్చు మీలో. మీకు ఏ ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఎవరు చెప్తారు? చేయలేదండి. చేయొచ్చు. పర్లేదు, మైక్ పంపిస్తాను. చెప్తారా? United Nations Organization, it was declared in the 1982 year onwards and 1964 onwards. Okay. ఓకే సార్. Excuse me. ఈ అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం అనేది 1982వ సంవత్సరంలో జెనీవా నగరంలో యుఎన్ఏ డిక్లేర్ చేసింది. ఆ పైన 1994 నుండి
ప్రతి సంవత్సరం భారతదేశం అంతా ప్రపంచం అంతా ఈ వరల్డ్ ట్రైబల్ డే జరుపుకోవాలని నేను డిక్లేర్ చేసింది. థ్యాంక్ యూ. Yes, sir. Thank you, sir. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ దానికి ఆన్సర్ క్లియర్ గా మా చందు గారు చెప్తారు. గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సార్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో హింసించబడిన, చెదరగొట్టబడిన, వనరుల దోపిడీ చేయబడ్డ అనేక ఆదివాసుల స్థితిగతుల జీవన హక్కులు, సంస్కృతులు కాపాడాలనే ఉద్దేశంతో 1982 డిసెంబర్ 23న ఐక్యరాజ్య సమితి ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి రక్షణ గురించి సమావేశమైంది. ఆ తర్వాత 1994వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి శాశ్వత అంగాన్ని ప్రారంభిస్తూ ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం అన్ని దేశాల్లో జరపాలని నిర్ణయించడం జరిగింది. సో అందరూ గట్టిగా ముందుగా సమాధానం చెప్పిన సార్కి గట్టిగా చెప్పని కూడా తెలియజేస్తున్నాను సార్. దివ్య గారు వచ్చిన ఆన్సర్ కూడా చూసాను. నెక్స్ట్ మనం దేనికి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ M21 మెంబర్ మనకు ఒక సాంగ్ ని వినిపిస్తారు, ఫోక్ సాంగ్ ని. లక్ష్మీశ్వరి మేడం. చెట్టును నేనురా, మనకరే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, మనకరే మనసు నాదిరా, కొమ్మను నేరిమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, మనకరే మనసు నాదిరా, పచ్చని చెట్టు నేనురా, అందరి మనసు నాదిరా. మీ పొలమును దున్నిన నాగలే, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, వాడిని పిల్లల గోవినై. పచ్చని చెట్టు నేనురా, అందరి మనసు నాదిరా. పచ్చని చెట్టు నేనురా, అందరి మనసు నాదిరా. ఈ మబ్బుల్లో వానని కురిసినం, చేను చిలకల్లి నీళ్ళతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి వచ్చినం, మీకు ప్రాణవాయు కుళ్ళి పోసినం, మీకు కనివిత్తు చేసేటి పువ్వులం, మీ కడుపాకులి తెచ్చే పండులం, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా. అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరి ముచ్చు ముద్దాడినం, పెంచి పిల్లల్ని ఒళ్ళోన అడవికొచ్చి మొదలు సాగినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీ పీఠలం, మీరు పడుకుంటే కందిరి మంచం, మేము కంటికి రెప్పల కాసినం, మీ ఇంటికి ముందర గడపం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివిపించినట్టి పుస్తకం, మీ రాగంలో తప్పుల మండలం, మేము కలసారి కాచటి కట్టెలం, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టున నేనురా, పాలుగారి మనసు నాదిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీచర్గా వర్క్ చేస్తున్నాను. అమ్మ అందరికీ నమస్కారం. నా పేరు జయరీచలం. నా పాడేరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా కిండంగి గ్రామం అది. థ్యాంక్ యూ. నా పేరు గణేష్ అండి, నేను టీచర్గా పనిచేస్తున్నాను.
M21 member. నా పేరు లక్ష్మీశ్వరి అండి. నేను A21 మెంబర్ సార్. Coordinating to all. మిత్రులకు మన తరపున ధన్యవాదాలు. అందరికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మన ముందు దింసా గ్రూప్ ప్రజెంట్ చేయడానికి అమర్ గ్రూప్ వస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అమర్ తరపు నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. పచ్చని ప్రకృతి పావనం పుట్టతిని రాతియని మనసున ఆదివాసురం మేము మూలవాసురం ఆదివాసురం మేము మూలవాసురం మేమే ఆదివాసురం మేమే మూలవాసురం మేమే ఆదివాసురం మేమే మూలవాసురం అడవిలో స్వేచ్ఛగా మసిలే కోళ్ళం చెట్టు చేమలకు నీవు చుట్టాలం చెట్టు చేమలకు నీవు చుట్టాలం జీవోత్తరుడే మాకు దైవం అటకి సంపదలే మాకు జీవనం అటకి సంపదలే మాకు జీవనం సమిష్టి జీవన సౌందర్యాలే అనాదిగా మా జాతికి బలం మా స్వేచ్ఛ సంస్కృతి హరించవస్తే ఎవరినైనా భరతం పడతం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం కొండ కోడల బిడ్డలం పచ్చని ప్రకృతి పావనం పుట్టతిని రాతియని మనసుల ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం సహజ వనరులకు ఆవాసమున్న గిరిజన ప్రాంతం సమస్తం గిరిజన ప్రాంతం సమస్తం ఆర్గానిక్ బాక్సైట్ ఖనిజాల కాఫీ తోటల నిలయము కాఫీ తోటల నిలయం ఆ సంపద సర్వం కొల్లగొట్టగా దోపిడి దొంగలి పాలకులైరి ఆ ఆదివాసుల కడుపు కొడుతున్న ఏజెన్సీ ద్రోహుల తరిమి కొడకం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం కొండ కోడల బిడ్డలం పచ్చని ప్రకృతి పావనం పుట్టతిని రాతియని మనసుల ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం My name is Swapna Sri. My name is Bani. My name is Shanti Kumari. My name is Vijayta. My name is Kalli. My name is Dhanlakshmi. My name is Renika. My name is Vijay Kumari. My name is Sailata. My name is Sridevi. My name is Varunda Kumari. My name is Dharmaraju. My village Munchangpur.
ముచ్చంపుట్టు గ్రామం నుంచి వచ్చి మంచి సాంగ్ని ప్రజెంటేషన్ చేసిన మిత్రులకి మూమెంట్ 21 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దివ్య గారు, మళ్ళీ మీ అందరికీ ఇంకో క్వశ్చన్ ఒకసారి వినండి. మీకు ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఆన్సర్ చేయండి. మా చందు గారు మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు. అడగండి చందు. ఈ సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి నిర్ణయించబడ్డ అంశం ఏమిటి? ప్రతి సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఒక్కొక్క అంశాన్ని థీమ్గా చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి నిర్ణయించబడ్డ అంశం ఏమిటి? ఎవరైనా చెప్తారా? మీకు ఇప్పుడే సత్యపాల్ సార్ గారు చెప్పారు. అది విన్నారా? స్వయ నిర్ణయ అధికారాన్ని సాధించుకోవడంలో ఆదివాసీ యువకుల నిర్ణయాత్మక పాత్ర. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఈ ఆదివాసీ దినోత్సవానికి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే స్వయ నిర్ణయ అధికారాలన్నీ సాధించుకోవడంలో ఆదివాసీల యువకుల నిర్ణయాత్మక పాత్ర. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ అమర్ గారు మీ అందరి కోసం ఒక సాంగ్ పాడతారు. అమర్ గారు రండి. ప్రతి ఆదివాసీ బిడ్డకి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. స్వాతంత్రం తెచ్చుకొని 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ గిరిజన ప్రాంతంలో హక్కులు ఎక్కడేసిన కొంగడిలా అక్కడే ఉన్నాయి తప్ప అమలు కాలేనటువంటి పరిస్థితి. మనం ఆదివాసీ ప్రజానికానికి ఐక్యరాజ్య సమితి గుర్తించింది కానీ స్థానికంగా ఉన్నటువంటి పాలకులు మాత్రం గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా మనం అందరం కూడా గిరిజనులను కలుసుకోవాలని రాసుకున్నటువంటి పాట. వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా, వందనమో వందనమన్న మాయన్నో, వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా, నీకు చెట్టు సేమల వందనమో, నీకు పుట్టా తేలల వందనమో, పట్టాసేలల వందనమో, వందనమో వందనమో వందనమన్న మాయన్నో, వందనమో వందనమన్న మాయన్నో, పలుగు బార వందనమో, జోడెత్తుల వందనమో, కర్రోనాగలి వందనమో, వందనమో వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా, వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా, నీకు కొండా కోనల వందనమో, చెట్టు సేమల వందనమో, పచ్చని ప్రకృతి వందనమో, ఈ భూమి తల్లి వందనమో, వందనమో వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా, వందనమో వందనమన్న మాయన్నో గిరిజనుడా. ఈ రోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అడవి హక్కులు కానీ, 170ని కానీ, వీసా చట్టాన్ని కానీ, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి పరిస్థితి కానీ, ఈ రోజు ఏ సందర్భాన్ని చూసుకున్నా కూడా ఆదివాసీ బిడ్డలు అణిచివేతకి గురవుతానే ఉన్నారు. హక్కులు అడిగితే లాఠీలు మన వీపుల మీద నాట్యాలు వేస్తా ఉన్నాయి. కాబట్టి మనం చేసేటటువంటి పోరాటం ఈ ఆదివాసీ గిరిజన ఆదివాసీ దినోత్సవం 29 ఏళ్ళు అయితా ఉంది. ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి హక్కులు మనం సాధించుకున్నాం, ఏం ప్రశ్నించి మనం పాలకుల్ని దక్కించుకున్నామని ఈ పోరాటం కొనసాగింపుగా అరే ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు, ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు, ఆగదు 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 ఆదివాసీ పోరు ఆగదు, ఆగదు 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 ఆదివాసీ పోరు
పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే బొమ్మై సంటినంటరా అరే అమలు చేయాలంటరా ఆగదు ఆగదు ఈ గిరిజన పోరు ఆగదు పీసా చట్టానంటరా అరే పటిష్టపరచాలంటరా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు పోడు చేసిన భూమికి ఇక పట్టాలివ్వాలంటరా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే అటవీ హక్కుల చట్టము ఇక అమలు చేయాలంటరా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు ఈ సమస్త హక్కుల సాధన కోసం మనము సమరం చేయాలంటరా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అన్న మన మారుమూల పల్లెల్లో ఇప్పటికీ కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది అవునాగా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది డోలు కట్టుకొని నేటికి కూడా పిహెచ్సికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అందుకనే అరే కరెంటు లేని పల్లెలు ఇక కాంతితో వెలగాలంటారా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు రే కరెంటు లేని పల్లెలు ఇక కాంతితో వెలగాలంటారా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే మారుమూల నా పల్లెలు ఇక రోడ్లను వేయాలంటారా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు మారుమూల నా పల్లెలు ఇక రోడ్లను వేయాలంటారా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే డోలి మోతలను చూడరా ఇక నిలుపుదల వేయాలిరా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు ఈ గిరిజన బతుకుల అంతం కోసం ఈ గిరిజన బతుకుల బాధల అంతం కోసం మనము దండు కట్టాలంటారా ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు మన అడవిలో ఉండేటటువంటి సంపద రాగులు రాజములు కందులు పసుపు పిప్పలు కాఫీ మిరియాలు అంతే కదా అరే రాగులు రాజమ కందులు ఇక రాజీ పడవద్దన్నయే ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే పసుపు పిప్పలు చూడరా ఓ రాణి గెలవమన్నయే ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే కాఫీ మిరియాలు చూడరా అరే కసితో కదలమన్నయే ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు ఈ అడవిలో ఉండే సంపద ఆదివాసికేనన్నవి ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు మరి మన చుట్టూ ఉండేటటువంటి జంతువులు ఆవులు దూడలు మేకలు ఇవి కూడా పోరాటంతో మీతో పాటు కలుస్తానని చెప్తా ఉన్నాయి కానీ మనలో చలనం రావాలని ఇవి కూడా చెప్తున్నాయి అందుకనే అరే లేక దూడలను చూడరా ఇక లేలేలమ్మంటున్నవి ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే మేక పిల్లలను చూడరా అరే మేమొస్తామంటున్నాయి ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు అరే చింత పిల్లలను చూడరా రంగు సైరనవమన్నాయి ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు ఈ అడవిలో ఉండే జీవులు ఆదివాసి కందనేమన్నవి ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు 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 ఈ గిరిజన పోరు ఆగదు మిత్రులారా ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ఉద్యమాలు వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే ఆదివాసీ దినోత్సవం రోజున కనీసం 1-2 చట్టాలైనా పటిష్టంగా అమలు చేసే పద్ధతుల్లో మన పోరాటాలకి ఇదే వేదిక కావాలని ఇక్కడ వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఉద్యమం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమర్ నా పేరు అమర్. నేను ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కో కన్వీనర్ గా ఉన్నా. అట్లానే ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నా. మన జీవన విధానంలోని చేసుకునే పండుగలు మరియు వాటి యొక్క శాస్త్రీయ పరిజ్ఞానం ఏంటనేది
తెలుసుకోవాల్సినటువంటి ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మూమెంట్ 21 సిబ్బందికి అలాగే స్థానికులకు, మహిళలకు, విద్యావంతులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మూమెంట్ 21 అభిమానులకు, ఆదివాసీ అభిమానులకు మా 21 టీం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక గిరిజన సాంప్రదాయ పండుగను ఉద్దేశించి నాకు ఒక 10 నిమిషాలు కేటాయించారు. ఆ 10 నిమిషాల కంటే ఎక్కువగా నేను తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంకో మీటింగ్లో మాట్లాడాను. నాకు ఇచ్చిన టైంలో 1 నిమిషం అయిపోయింది, క్షమించాలి. అయ్యా, మనమందరూ ఆదివాసులు అయినప్పటికీ కూడా మన పండగ యొక్క ఉద్దేశము, దాని పరమార్థము చాలామంది యువకులకి తెలియదని నేను అనుకుంటున్నాను, తప్పుగా భావించకండి. దాని యొక్క పరమార్థము మనం తెలుసుకున్నట్లయితే అది ఎంత గొప్పగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం, ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలం. అందులో భాగంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవము 9/8/2023 విశాఖపట్నం జిల్లా పాడేరు మన్య ప్రాంతంలో అనేక ఆదిమ జాతుల ఉపతెగలు ఉన్నప్పటికీ సుమారుగా అన్ని ఉపతెగలలో ఒకే రకమైన సాంప్రదాయాలు నేటికి ఆచరిస్తూనే ఉన్నారు. ఆదిమ జాతుల తెగల వారందరికీ ప్రకృతియే తల్లి. దైవంగా భావించే ఆచారాలు, కాలాలకు అనుకూలంగా పండగలు, జాతరలు మొదలగు పేర్లతో ప్రతి పల్లె, గ్రామాలలో జరుపుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగా విటింగి పండుగ, కొంతమంది ఇటికిల పండుగ అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి చిన్న యాస, మాండలికం. విటికిల పండుగ, ఈ పండుగ ప్రతి సంవత్సరం సాధారణంగా మే నెలలో వారం నుండి 10 రోజులు జరుపుకుంటాం. యాక్చువల్గా అయితే 2 వారాలు జరుపుకుంటాం. పండగ చాటింపు నుంచి పండగ పూర్తయ్యే వరకు. ఇందులో కొన్ని ఘట్టాలు. ఈ పండగలో స్టార్టింగ్, ఇక్కడ ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, క్షమించండి. ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో ధూపదయం ఆడడం అని, మరికొన్ని ప్రాంతాల్లో వేప కొమ్మలు తెచ్చి ఊరేగించడం అని, లేదంటే చావడిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మరునాడు అంటే 2వ రోజు గొడుగులాట ఉంటుంది. ఆ గొడుగులాట ఏంటంటే కేటాయించినటువంటి కుటుంబ పెద్దల దగ్గర నుంచి వస్తుంది. అది ఊరంతా తిప్పి ప్రతి వీధికి వెళ్ళి ఆ వీధిలో ఉండేటటువంటి ప్రజలు దాన్ని దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత అది గ్రామ సావడిలో ఉన్న మా సంకు దేవుడికి వెళ్ళి అది ఎవరిది వాళ్ళు పట్టుకెళ్తారు. అది ఈ పండుగలో భాగంగా మళ్ళీ మనకు కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కలిగినటువంటి ఘట్టాలు ఉంది. అది మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకతగా ఉన్నది. ఈ పండుగలో మంచినీరు బావి, లేదా అంటే చెరువు, లేదంటే ఊట, గ్రామంలో నివాసం ఉంటున్న ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చి బావిలో ఉన్న నీరుని చిన్న చిన్న డొక్కులతో, లేదా అంటే సేదలతో, సేదలంటే ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు, సేదలతో ఆ నీళ్ళంతా తోడి నూతిలో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో అది బయటికి తొలగిస్తారు. ఆ నూతిలంతా కూడా, నూతినే కాదు నూతి ప్రాంగణం కూడా శుభ్రం చేస్తారు. దానివల్ల మనకు ఏంటి లాభము? క్రిమి కీటకాలన్నీ కూడా నశించి చేస్తాం, తొలగిస్తాం. దానివల్ల శుభ్రపడుతుంది మంచినీరు, మనం తాగే నీరు కాబట్టి. అందులో భాగంగానే నూతి నుంచి మన గ్రామానికి వెళ్ళే తోవ ఏదైతే ఉందో ఆ తోవను కూడా మనం క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే అన్ని వేళలు మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి.
ఇప్పుడైతే ఊరు లోపల బోర్లు అన్ని కొడుతున్నారు, కానీ పూర్వము మన ఊరికి కొంత దూరంలో బావి ఉండేది, లేదంటే చెరువు ఉండేది, లేదంటే ఊట శలమ ఉండేది. అక్కడి నుంచి రావాలంటే పురుగు పుట్ర ఉండాలనే ఉద్దేశంతో అది క్లీన్ చేసుకుంటాం. అది సమిష్టి నిర్ణయం, సమిష్టిగా మనం అందరం కూడా బాగు చేసుకోవడం ప్రక్రియ. తర్వాత మన్య ప్రాంతంలో వలసలు జాస్తిగా జరిగేవి. ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం నివాసాలుగా ఏర్పరచుకోవాలంటే నీటి సదుపాయము, భూస్వభావము చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఎంచుకున్న ప్రదేశంలో ముందుగా ఒక మొక్క నాటడం ద్వారా ఆ ప్రాంతం నివాస యోగ్యమా కాదా అనేది నిర్దేశించుకునేవారు. ఎలాగంటే నాటిన మొక్క ఏపుగా ఆరోగ్యవంతంగా పెరిగినట్లయితే ఆ ప్రాంతం వ్యవసాయానికి, పోడు వ్యవసాయానికి, పంటలు పండించుటకు అనుకూలంగా భావించి ఆ మొదట నాటిన మొక్క ప్రాంతంలో గ్రామ చావడి లేదా అంటే రచ్చబండగా నామకరణ చేసి చుట్టుపక్కల నివాసాలకు అనుకూలంగా మార్చుకునేవారు. ప్రతి గ్రామంలో కూడా ఒక చావడి ఉంటుంది. ఆ చావడికి ప్రధానమైనటువంటి మర్రి చెట్టు కానీ జువ్వి చెట్టు కానీ ప్రధానంగా ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే గ్రామం అక్కడ కట్టుకోవాలనుకుంటే ఒక మొక్క నాటుతాడు. ఆ మొక్క ఏపుగా ఆరోగ్యవంతంగా బతికిందంటే అక్కడ వ్యవసాయం చేయడానికి, మన జీవనానికి, నివాసానికి అనుకూలంగా ఉంటుందని మన పెద్దలు నిర్ణయించుకునేవారు. అక్కడ గ్రామ స్థాపన జరిగేది. అది దాని యొక్క పరమార్థం. విటికి పండుగల చివరి ఘట్టం గొట్టి పండుగ మధ్యలో ఉంది. చాలా వదిలేస్తున్నాను, నేను జంపు చేస్తున్నాను. గొట్టి పండుగ. ఇక్కడ గొట్టి అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గొట్టి అంటే సంభాషణ, సమావేశము, మీటింగు, కూటమి, ఈ పదాలన్నీ కూడా దీనికి వర్తిస్తుంది. అయితే ఈ గొట్టి పండుగలో మనం ఏం చేస్తాము? ఇందులో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, ముసలివాళ్ళు అందరూ కలిసి ఈ గొట్టి పండుగలో బియ్యము, దినుసులు, కూరగాయలు వగైరా ఆహార పదార్థాలు, నామమాత్రపు డబ్బు కూడా, అంటే రూపాయ, 2 రూపాయల కలిగిన వాడు 10 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. నామమాత్రపు వసూలు. ఎందుకంటే ఉప్పు మనం పండించలేదు కదా, కొనాలి కదా. అటువంటి దానికోసం చందాలు ఎత్తుకొని గ్రామ చివరన అందరి సమక్షంలో వండినటువంటి పదార్థాలను విందు భోజనముగా చేస్తారు. అనంతరం గ్రామానికి చెందిన పెద్దవాడితో ముఖ్యమైన విషయాలు చర్చించడం. ఈ చర్చించేటటువంటి అంశాల్లో ప్రతి గ్రామంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే అందరికీ కామన్గా ఉంటుంది. అదేంటంటే గ్రామ తలియారిని ఎంచుకునుట. ఇప్పుడు తలియారి అంటున్నాం, అప్పుడు మనం బార్కి అనేవాడు. గ్రామంలో ఏదైనా చాటింపు చేయాలన్నా, ఎవరికైనా పెద్ద మనిషికి కబురు వెళ్ళాలన్నా, అధికారులు వచ్చినప్పుడు పలానా వాళ్ళని తీసుకొని రావాలన్నా ఆ బాధ్యత అయితే మనం చెప్పేవాళ్ళం. అతనికి ఏ రకమైనటువంటి కష్టానికి ఫలితంగా ఇవ్వాలనేది నిర్ణయం, అంటే జీతం, అంటే కూలి. రెండవది గౌడు ఎంపిక. ఇక్కడ గౌడు అంటే పశువులు కాసేటటువంటి కాపరి, మన అందరికీ చిరపరిచితమైనటువంటి పదం. కానీ ఇప్పుడు గౌడు లేడు, ఎవరి పశువులు వాళ్ళే కాసుకుంటున్నారు. అలాగే ఆ గౌడుకి ధాన్యం ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి, ఏరుకి ఎంత ఇవ్వాలి, విడిగా ఉన్న తలవ కంటికి ఎంత ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం అక్కడ జరుగుతుంది. అది తప్పనిసరిగా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. 3, వ్యవసాయ పనులకు కూలి రేట్లు నిర్ణయించడం. మన స్వగ్రామంలో కూలి పనులు అంటే వ్యవసాయ పనులు ఉంటే పక్క ఊరికి కూలి పనికి వెళ్ళకూడదు. అక్కడ 500 ఇచ్చినా కూడా వెళ్ళకూడదు. అది మన ఆచారం, మన నిర్ణయం, మా పెద్దల కట్టుబాటు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఐక్యత, గ్రామ కట్టుబాట్లు, ఆచారాలకు లోబడి ఉంటామని ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో ఇంకా టైం ఉందా? 5 నిమిషాలు 2 నిమిషాలు ఉందా? ఓకే.
మన్య ప్రాంతంలో జూలై ఆగస్టు 2వ వారంలో వరి ఉడుపులు పూర్తవుతుంది. అంటే ఇదే సీజన్. ఉడుపుల అనంతరం కొర్ర కొత్త పండగ జరుపుకుంటారు. కొర్ర కొత్త ఈ పదంలో ఉంది అర్థం. కొర్ర కొత్త ఏదైతే మనము విత్తనాలు చల్లుతామో అది గుమ్మడి పాతులు కానివ్వండి, కందులు కానివ్వండి, చింతకాయలు కానివ్వండి, ఏదైనా సరే మనం కొత్తగా ఆ పండుగకి ఆ పదార్థాలు ఆ వస్తువులు తెచ్చి మనం పండుగగా జరుపుకొని వండుకొని తింటాం. అందులో భాగంగానే కొత్త కొత్తలో భాగంగానే బహుశా 4వ రోజు 5వ రోజు జొడ్ల పండుగ జరుగుతుంది. జొడ్ల పండుగ అంటే ఏంటి? ఆల్రెడీ అప్పటికి ఉడిసేసి ఉంటాం, మొన్నలు కూడా తిరిగి ఉంటుంది. అడవిలోకి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి చెట్లు కొమ్మలు నరుకుకొని వచ్చి గ్రామ సావడిలో శంకుదేవుడి దగ్గరే ఆ గ్రామం శంకుదేవుడికి ఒక పూజారి ఉంటాడు. అతని ఆధ్వర్యంలో కొంతమంది పంది పిల్లని కోస్తారు, కొంతమంది కోడిని కోస్తారు. ఆ రక్తము ఆ కొమ్మలకి కలిపి దానికంటే ముందు సేకరించినటువంటి ధాన్యము, కందులు, గుమ్మడి పిక్కలు ఇవన్నీ రక్తంతో కలిపి ప్రతి ఇంటికి ఇస్తుంటాడు. దాని ముందర అదే విత్తనాలు వేసుకుంటాం. అది దాని ఒక ఆచారం. వేసుకున్న తర్వాత బాగా పండుతుందని మన నమ్మకం. ఈ కొమ్మలు వేయడం వల్ల పొలములు వ్యవసాయానికి పట్టినటువంటి చీడ, ఏదైతే చీడపీడ పురుగులు ఉంటుందో అది పోతుందనేటటువంటి సైంటిఫిక్ రీజన్ ఆ కొమ్మల్లో ఉండడం వల్ల అది పోతుందని గట్టిగా నమ్ముతాము. అది వాస్తవం కూడా. కాబట్టి ఆ కొమ్మల్లో ఒక క్వాలిటీ ఉంది, పురుగుల్ని నశింపజేసేటటువంటి క్వాలిటీ. అందుకాబట్టే జొడ్ల పండుగలో అది వాడుకుంటాం. అది దాని యొక్క పరమార్థం. సార్ థ్యాంక్ యూ సార్. ఈ టీం అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ 10 నిమిషాలు నా ఓపిక భరించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. శాస్త్రీయ దృక్పథాన్ని మా అందరికీ వివరించినటువంటి సుబ్బేశ్వర మాస్టర్ గారికి మొమెంట్ 21 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఏం మర్చిపోయామో మన గుర్తొచ్చిన సార్కి నా తరఫున మరొకసారి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ మరి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము. కిందకి పంచాయతీ నుంచి చలం అనే టీం డ్రామా ప్రేమ్ చేయడానికి వస్తున్నారు. ఈ డ్రామా దేనికోసం అంటే మన ఆహారపు అలవాట్లు, పనిముట్లు, మనందరూ చాలా వరకు మన ముక్కులు ఏమంటారు, చెవులు ఏమంటారు, చాలా మందికి తెలియదు మన భాషలు. అంటే మన ఆదివాసులు మనం మాట్లాడే భాష తెలియదు. జనరల్గా అందరూ ముక్కు, చెవులు అలా అంటారు. అంటే దానికోసం వాటిని ఏమంటారు మొత్తం అంతా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డ్రామా రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. డ్రామా పూర్తయ్యాక మీరు అందరూ కూడా దివ్య గారికి ముక్కునేమంటారో చేయమంటారో చెప్తారు. ధన్యవాదాలు.